మొట్టమొదటిది మన కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్న మలినాలన్నీ ఫిల్టర్ చేస్తుంది. అంటే రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. దానిలో వాటర్ ఒకటి ఫిల్టర్ అవుతుంది. అట్లానే ఎలక్ట్రోలైట్స్ అంటాం, అంటే లవణాలు ఏవైతే ఉంటాయో అవి ఫిల్టర్ అవుతాయి. మూడోది మన బాడీలో ఉన్న యాసిడ్ బేసెస్ అవన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. ఆ మెటబాలిజం చూసుకుంటుంది. అట్లానే కిడ్నీ యొక్క ఫంక్షన్ మన రక్తాన్ని మెయింటైన్ చేస్తుంది. నాలుగోది విటమిన్ డి అనేది ఉంటుంది. అది మన కిడ్నీస్ వల్ల మన బాడీలో మెయింటైన్ అవుతూ వస్తుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నాయండి కిడ్నీస్ వల్ల. సో మనం వీటిని ఎలా మనం కాపాడుకోవచ్చు? ఫస్ట్ ఏంటంటే మనం తీసుకునే ద్రవ పదార్థాలు, అంటే నీళ్లు కానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, ఎలాంటివైనా తాగే పదార్థాలన్నీ కూడా డైలీ మనం ఒక 3 లీటర్స్ మినిమం, ఒక 2 నుంచి 3 లీటర్లు కానీ రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీస్ అనేవి రెగ్యులర్గా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల కిడ్నీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, రాళ్ళు లాంటివి రావు, ఇన్ఫెక్షన్స్ రావు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ద్రవ పదార్థాలు అనేవి ఎక్కువగా తాగాలి మనం డైలీ. అది కూడా ఎలా అంటే ఒకసారి లీటర్ కాదు, ఎవ్రీ అవర్, అంటే గంటకి ఒక గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ తీసుకోవాలి. అలానే మనం భోంచేసినప్పుడు ఇంకొక 1 or 2 గ్లాసెస్, ఎండలోకి వెళ్ళినప్పుడు ఒక 1 or 2 గ్లాసెస్, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక 1 or 2 గ్లాసెస్. అట్లా మనం ఎప్పుడన్నా ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు, స్వెట్టింగ్ వచ్చినప్పుడు ద్రవ పదార్థాలను ఎక్కువ తీసుకుంటాం. లేదంటే నార్మల్గా మటుకు గంటకు ఒక గ్లాస్ అయితే మినిమం తాగాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా నైట్ టైం కూడా ఒక్కసారి లేచి వాటర్ తాగి పడుకుంటే మనకు ఫ్యూచర్లో ఎటువంటి స్టోన్స్ లాంటివి కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ మధ్య మనం చాలామందికి చూస్తున్నాం, అందరికి కూడా షుగర్స్ కానీ, బీపీ కానీ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో షుగర్ అనేది స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వెళ్ళే కొద్దీ అన్కంట్రోల్గానే అయితే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు, లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో అందువల్ల ఎవరికైతే డయాబెటీస్ ఉందో, షుగర్ ప్రాబ్లం ఉందో, వాళ్ళు స్ట్రిక్ట్గా షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటూ రెగ్యులర్ చెకప్లో ఉంటే కిడ్నీస్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అలానే బీపీ కూడా అంతే అండి. బీపీ స్ట్రిక్ట్గా కంట్రోల్లో ఉండాలి. 110 or 120/70 to 80 లోపల ఉండాలి. దీనికి మనం బీపీ కంట్రోల్ చేయడానికి లవణాలు, అంటే ఉప్పు బాగా తగ్గించుకొని తినాలి, మీకు తెలుసు. అట్లానే ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి, స్వీట్స్ లాంటివి తగ్గించాలి. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మన కిడ్నీస్ బాగుండాలి అంటే. ఇది కాకుండా కొంతమందికి ఫ్యామిలీలో కిడ్నీ ట్రబుల్స్ అనేవి ఉంటాయండి. అలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ చెకప్లో ఉండాలి. ఒక సపోజ్ ఎవరికన్నా కిడ్నీ ఫెయిల్యూర్ ఉందనుకుందాం ఫ్యామిలీలో, వాళ్ళకి రెగ్యులర్గా ఒక 30-40 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ కిడ్నీ చెకప్, యాన్యువల్ చెకప్స్ అని ఉంటాయి మన దగ్గర, కిడ్నీ చెకప్స్. అవి రెగ్యులర్గా చేసుకోవాలి. దానిలో స్కానింగ్ అని ఉంటుంది, తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి, యూరియా, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా చేసుకోవడము, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ టెస్ట్ చేయించుకోవడము, అట్లనే యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్యూరియా అని ఉంటుంది. సో ప్రోటీన్ లాస్ ఏదైనా ఉందా తెలుసుకోవడానికి ఆ టెస్ట్లు అనేవి మనం రెగ్యులర్ చెకప్లో చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, లేదా షుగర్ ఎక్కువ ఏళ్ళు ఉన్న, బీపీ కూడా ఎక్కువ, ఒక 5-6 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ చెకప్ చేయించుకుంటే మనకు ఫ్యూచర్లో కిడ్నీస్ ప్రాబ్లం రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇది కాకుండా చాలామందికి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయండి. అది రీజన్ ఏంటంటే కొంతమందికి మూత్రం అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది, రిఫ్లక్స్ అంటారు. పర్టికులర్గా చిన్నపిల్లల్లో చాలా కామన్ ఉంటుంది ఇది. సో దానివల్ల స్లోగా కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్గా కానీ జ్వరం వస్తూ, మూత్రంలో మంట కానీ, ఏదైనా ప్రాబ్లం ఉందనిపించి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని కానీ తెలిస్తే మటుకు తప్పకుండా దానికి మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కొన్ని ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని సర్జరీస్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లంని బట్టి, ఆ గ్రేడ్ ఆఫ్ రిఫ్లెక్స్ని బట్టి సర్జరీస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి యూరాలజిస్ట్ని మీరు కలిసి ఆ ప్రాబ్లం ఉంటే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీస్ని మనం డ్యామేజ్ అవ్వకుండా, కిడ్నీ ఫెయిల్యూర్లోకి అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. ఇవి కాకుండా మనం తినే ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా పాలకూర, టొమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివి వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోకుండా లిమిటెడ్గా తీసుకోవడము. అట్లానే రెడ్ మీట్ అంటాం, పర్టికులర్గా మటన్, చికెన్ లాంటివి బాగా రెస్ట్రిక్ట్ చేయాలండి. ఎందుకంటే వీటిలో హై ప్రోటీన్ డైట్ ఉంటుంది, అలానే యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటాయి వీటి వల్ల. సో కిడ్నీస్ డ్యామేజ్ అవ్వకూడదంటే ఇలాంటి పదార్థాలు వీలైనంత వరకు మనం రెస్ట్రిక్టెడ్ డోసెస్లో తీసుకోవాలి, ఎక్కువ తినకూడదు అనమాట. సో ఎక్కువగా తీసుకోవాల్సింది జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, బార్లీ వాటర్ కానీ, నిమ్మరసం కానీ, ఇట్లాంటి లిక్విడ్స్ మనం ఎంత తీసుకున్నా కూడా కిడ్నీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి, కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అట్లానే చాలామందికి అలవాటు పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటుంటారు, పర్టికులర్గా పెద్దవాళ్ళు కానీ, ఎవరికైనా జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అనేవి వాడకూడదు. వాటిని ఎన్ఎస్ఐడ్స్ అంటాం. పర్టికులర్గా ఈ బ్రూఫెన్, సారిడాన్, రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఇవేవి కూడా మనం వాడకూడదండి. అలాంటి వాళ్ళు పెయిన్ కిల్లర్కి ఏంటంటే ఏదర్ లోకల్ అప్లికేషన్, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వరకు ఆ మల్లం ఏదైనా పూసుకోవడం, ఆయింట్మెంట్స్ లాంటివి, లేదా కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, డోలో అని అంటాం, పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ కానీ, లేదా
ట్రెమడాల్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి తప్పించి వేరే పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదండి, ఎందుకంటే కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్ డాక్టర్ని అడగకుండా సొంత ట్రీట్మెంట్ అయితే తీసుకోకూడదండి. అట్లనే కొంతమందికి కీమోథెరపీ అవి ఇస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆ మందుల వల్ల. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ హైడ్రేషన్, వాటర్ బాగా తీసుకుంటూ ఉండాలి. సో నేను ఇందాక చెప్పినట్టు పెయిన్ కిల్లర్స్ అవి అవాయిడ్ చేయాలి. యాంటీబయాటిక్స్ కొన్ని ఉంటాయండి, వాటిని అమైనోగ్లైకోసైడ్స్ అంటాం. అలాంటి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంత ట్రీట్మెంట్ తీసుకోకూడదు. వాటి వల్ల కూడా కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి వీలవుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను చెప్పిన ఈ ఫుడ్ డైట్ రెస్ట్రిక్షన్స్, స్మోకింగ్ లాంటివి, ఆల్కహాల్, ఒబేసిటీ, ఎక్కువ ఓవర్ వెయిట్ కూడా కొన్నిసార్లు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. సో ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలానే సాల్ట్ చాలా రెస్ట్రిక్ట్ చేయాలి, ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు, నార్మల్ స్ట్రెంగ్త్లో తీసుకోవడం మంచిది. అట్లనే ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ అవి బాగా తీసుకోవడం మంచిది. సో వీటి వల్ల మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. అట్లనే నేను ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ కానీ అలాంటి వీలైనంత వరకు స్మోకింగ్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.